అలానే మిస్ రావు, పేదరికం అనేది చాలా డేంజర్. ఆ పేదరికం మనిషిని ఎంత కుంగదీస్తుందో అనుభవించినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. సో చాలామంది పేదరికాన్ని భరాయించలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జీవితంలో ఇక బతకలేము అనేటువంటిది. అయితే ఇక్కడ పేదరికం కారణంగా అనేక రకాలుగా ఆ పేదరికాన్ని జయించడానికి అనేక మంది అనేక రకాల మార్గాలను ఎంచుకుంటారు. వాటిలో అత్యంత దారుణమైనటువంటి మార్గం ఏంటో తెలుసా? శిశు విక్రయాలు. ఈ శిశు విక్రయాలని ఢిల్లీ ముఠా శిశు విక్రయాలని చేస్తూ బెజవాడలో ఉండేటువంటి గ్యాంగ్కి టచ్ అయ్యారు. సో బెజవాడ గ్యాంగు, ఢిల్లీ ముఠా రెండు కలిసి గత కొన్ని సంవత్సరాలుగా శిశు విక్రయాలను చేస్తూ ఉన్నారు. ₹1,00,000 కొని ఢిల్లీలో ఇక్కడికి వచ్చి 3 లక్షలకు, 4 లక్షలకు, 5 లక్షలకు అమ్మడం, లేదా ఢిల్లీలో 20,000కో 30,000కో కొనడం, ఆంధ్రప్రదేశ్కి వచ్చి 2 లక్షలు 3 లక్షలకి ఆ పిల్లల్ని అమ్మడం. ఇది కొంతకాలంగా సాగుతూ ఉంది. ఇది చేస్తున్నది ఎవరో తెలుసా? 2 మహిళలు. ఈ 2 మహిళలు ఢిల్లీ ముఠాతోటి టచ్లో ఉంటారు. వాళ్ళు ట్రైన్లో వెళ్ళేటువంటి వాళ్ళను, లేదా బస్టాండ్లు, లేదా రద్దీగా ఉండేటువంటి కూడళ్లలో ఉండేటువంటి పిల్లల్ని అపహరించేసి తీసుకొచ్చి విజయవాడలో అమ్ముతున్నారు. ఈ విజయవాడలో ఎవరికి అమ్ముతున్నారంటే 2 మహిళలకు అమ్ముతున్నారు. ఇది పెట్టుబడి లేనటువంటి వ్యాపారంగా ఎంచుకున్నారు. ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో, బహుశా నేను అనుకుంటే రాయలసీమ జిల్లాల్లో పిల్లల్ని వాళ్లే కని డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లల్ని విక్రయించడాన్ని ఒక వ్యాపారంగా పెట్టుకున్నారు, కుటీర పరిశ్రమగా పెట్టుకున్నారు. ఎందుకు? జీవనం సాగించడానికి అదొక ఆదాయ వనరుగా పెట్టుకున్నారు. అది చేయిస్తుంది ఎవరు? తల్లే కూతురు చేత చేపిస్తుంది. కూతుర్ని గర్భిణీ చేయటం, డెలివరీ చేయించడం, డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని అమ్మటం, ఇది ఒక కుటీర పరిశ్రమగా వాళ్ళు పెట్టుకున్నారు. అది నాకు తెలిసి కర్నూలు జిల్లాలో ఆ మధ్య నేను వీడియో కూడా చేశాను, మీకు అందించాను. మీకు అది కూడా అంటే కడు పేదరికం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో మనం చూడవచ్చు. పిల్లల్ని ఇస్తున్నారనంటే అపహరించి తీసుకురావడం వేరు, కానీ స్వయంగా పిల్లల్ని కన్న తర్వాత పేదరికాన్ని భరాయించలేక, వాళ్ళని పెంచలేక విక్రయించేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఈవెన్ మనకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా తండాల్లోకి వెళ్తే ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఆడపిల్ల పుడితే వెంటనే అమ్మేస్తారు. మగపిల్లడు పుడితే ఉంచుకుంటున్నారు, కానీ ఆడపిల్ల పుడితే తండాల్లో చాలా చోట్ల ఇవాళకి కూడా ఆ పేదరికం వెంటాడుతున్నటువంటి క్రమంలో పెంచలేక పిల్లల్ని అమ్మేస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, పిల్లల్ని దొంగిలించేటువంటి వాళ్ళు, తస్కరించేటువంటి వాళ్ళు ఈ సంఖ్య పెరిగిపోయింది. కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళకి 100కి 40 మందికి పిల్లలు పుట్టడంలో, ఈ పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఫర్టిలిటీ క్లినిక్లకు వెళ్తున్నారు. అక్కడ చాలా ఖర్చు పెడుతున్నారు. 40 నుంచి 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు. పోనీ అంత ఖర్చు పెట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు వీళ్ళకి పుట్టారా లేదనేటువంటిది ఒక డౌటు. కారణం ఏంటి? స్పెర్మ్ కౌంటు బలహీనంగా ఉన్నందువల్ల, వీర్యకణాలు బలహీనంగా ఉన్నందువల్ల వీళ్ళకి పుట్టడం లేదు. అందుకని అక్కడ ఫర్టిలిటీ కేంద్రాలు ఏం చేస్తున్నారు? డోనార్స్ దగ్గర నుంచి స్పెర్మ్ తీసుకుంటున్నారు. ఆ డోనార్స్ ఎవరంటే ఎవరికి తెలియదు. ఎవరెవరో డోనార్స్, వాళ్ళకి ఒక 20,000 30,000 ₹1,00,000 ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి వీర్యం తీసుకుంటున్నారు. ఆ వీర్యం నుంచి వచ్చేటువంటి వీర్యకణాలతోటి అండాన్ని ఢీకొట్టించి అన్నాన్ని పునరుత్పత్తి చేస్తున్నారు. దాంతో పిల్లలు పుడుతున్నారు. ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఇది అక్కడ ఫర్టిలిటీకి వెళ్ళాం కదా క్లినిక్కి, కాబట్టి మనకే పుట్టారని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో DNA టెస్టులు చేస్తే చాలామందికి అసలు వీళ్ళకి పుట్టలేదు అని చెప్పి వస్తుంది ఆ DNA టెస్టులు చేస్తే. కారణం ఏంటి? ఆ స్పెర్మ్ ఇతంది కాదు. ఇలాంటి పరిస్థితి. ఒకవేళ మహిళలు అయితే కదా అండాలు,
అండాలని డోనార్ తీసుకున్నటువంటి న్యూస్ అయితే లేదు, కానీ ఎక్కువగా వీర్య కణాలని తీసుకొని ఆ డోనార్స్ దగ్గర తీసుకొని ఆ వీర్య కణాలతోటి ఈ ఫర్టిలిటీ కేంద్రాలని రన్ చేస్తున్నారు అనేది నిన్నగా మొన్న కూడా న్యూస్ వచ్చింది. అది కూడా హైదరాబాద్ సెంటర్గా చేసుకొని హైదరాబాద్లో ఈ స్పెర్మ్ ఇచ్చేటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ ఫర్టిలిటీ క్లినిక్స్ తరచూ అనేక సందర్భాల్లో పోలీసులు రైడ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సికింద్రాబాద్లో క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ మీద కూడా రైడ్ చేసినప్పుడు ఎవరెవరితో స్పెర్మ్ తీసుకొచ్చేసి ఈ పిల్లలను పుట్టించేసి వాళ్ళకి ఇస్తున్నారు. దానికి కానీ 40 లక్షలు 50 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు అనేటువంటిది. ఇది కాకుండా మళ్ళీ సరోగసీ అనేది ఉంటుంది. ఈ సరోగసీ అని అంటే వాళ్ళ అండాలని అలాగే వీర్యాన్ని తీసుకొని శుక్రకణాలని తీసుకొని అన్నింటినీ పిండంగా తయారు చేసి ఆ పిండాన్ని ఎవరో ఒక యువతి గర్భంలో పెట్టేసి ఆ శిశువు పుట్టిన తర్వాత ఆ అండాలు శుక్రకణాలు ఉన్నటువంటి దంపతులకి ఇచ్చేస్తారు. దీన్ని సరోగసీ అని అంటారు. అంటే గర్భాన్ని అద్దెకు తీసుకుంటారు. ఇది ఒక దందా నడుస్తుంది. ఈ దందాలన్నీ ఎందుకు నడుస్తున్నాయి అంటే పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. 40% పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 40% మంది కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ సక్సెస్ కానిటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్టిలిటీ క్లినిక్స్కి వెళ్తే సక్సెస్ రేట్ ఎంత ఉందని చెప్తే 50-50 చెప్తారు. అంటే రిమైనింగ్ 50 ఏం కావాలి? సపోజ్ 40% మందికి పుట్టలేదు అనుకున్నాం. ఈ 40%లో 20% మంది డబ్బులు ఉండి ఏదో సక్సెస్ 4 తంటాలు బట్టి సక్సెస్ అవుతారు అనుకుంటున్నాం ఫర్టిలిటీ క్లినిక్స్లో. ఆ మిగతా 20% మంది ఎవరో ఒకరి దగ్గర పిల్లలను దత్తత తీసుకోవటము లేదా ఇలా పిల్లలను కొనుక్కోవడమే చేస్తూ ఉన్నారు. దాంతో మార్కెట్లో డిమాండ్ పెరిగినందువల్ల ఈ పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు దొంగతనంగా, అలాగే పేద కుటుంబాలు పిల్లల్ని పెంచలేక విక్రయించేటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ దందాకు సంబంధించినట్టు వివరాలు ఏందనేది చూద్దాం. ఇది ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఛేదించింది ఏంటంటే ఢిల్లీ టు బెజవాడ పసిపిల్లల విక్రయం కేసులో కొత్త కోణం. పోలీసులకు చిక్కిన ఢిల్లీకి చెందిన ఇద్దరు బలార్షాలో పట్టుకున్న పోలీసులు సరోజిని ఇచ్చిన వివరాలను అనుసరించారు. శిశువుల విక్రయంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ముఠాతో విజయవాడ గ్యాంగ్కు ఉన్న సంబంధంతోనే శిశువులు ఇక్కడికి వస్తున్నట్లు తెలియంది. ముఠాను నడుపుతున్న బలగం సరోజినికి శిశువులను విక్రయిస్తున్న ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ భారతిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. కిరణ్ శర్మ, భారతి వీళ్ళిద్దరి పేరు. సరోజిని పోలీసులకు దొరికిపోయిందన్న సమాచారం తెలుసుకున్న వాళ్ళిద్దరూ ఢిల్లీ నుంచి మకాం మార్చేశారు. మహారాష్ట్రలోని బలార్షాకు పారిపోయినట్లు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. కిరణ్ శర్మను మహిళా పోలీసులు, భారతిని భవానీపురం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పేదల నుంచి కొనుగోలు చేసి కిరణ్ శర్మ ఈ ఏడాది మార్చిలో ఇక్కడ నమోదైన కేసులో నిందితురాలిగా ఉంది. నాటి నుంచి ఆమె పోలీసులకు చిక్కలేదు. తాజాగా నమోదైన కేసులో ఆమె పేరును సరోజిని పోలీసులకు తెలిపింది. దీంతో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కిరణ్ శర్మ భర్త హితేష్ ఢిల్లీలో కార్ డ్రైవర్. ఆమె సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్. అక్కడి నుంచి ఉపాధి నిమిత్తం భర్తతో కలిసి కొన్నాళ్ళ కిందట ఢిల్లీకి వచ్చింది. కొన్ని నెలల పాటు సంతాన సాఫల్య కేంద్రాల్లో పనిచేసింది. తర్వాత ఆయా కేంద్రాలకు సరోగసీ కోసం మహిళలను సరఫరా చేసేది. ఆ తర్వాత చిన్నపిల్లలను కొని విక్రయించడం మొదలుపెట్టింది. ఇందుకోసం సుల్తాన్పూర్కు చెందిన భారతి అనే మహిళను సహాయకురాలుగా నియమించుకుంది. ఢిల్లీలోని మురికివాడల్లో పిల్లలను పెంచడం భారంగా భావించే కుటుంబాలను సంప్రదించి శిశువులను కొనుగోలు చేస్తుంది. వారిని వివిధ రాష్ట్రాల్లో పరిచయం ఉన్న ముఠాలకు విక్రయిస్తుంది. ఢిల్లీ నుంచి 2 శిశువులను ఈ నెల 17న కిరణ్ శర్మ, భారతి కలిసి విజయవాడకు తీసుకొచ్చారు. ఆ ఇద్దరిని సరోజిని చేతుల్లో పెట్టారు. సాధారణంగా సరోజిని ఒక్కో శిశువుకి 1 లక్ష నుంచి 2 లక్షలకు కొని అధిక ధరలకు విక్రయిస్తుంది. ఈ ఇద్దరు పిల్లల విషయం కిరణ్ శర్మతో ఎలాంటి బేరం కుదరలేదు. ఈ శిశువులను విక్రయించాక డబ్బు పంపుతామని సరోజిని చెప్పింది. ఒక చిన్నారిని 3 లక్షలకు నున్నలో దంపతులకు సరోజిని విక్రయించింది. అనంతరం సరోజిని పోలీసులకు దొరికిపోయింది. 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా పోలీసులు కిరణ్ శర్మ, భారత్ని రిమాండ్కి పంపించారు. ఇది స్టోరీ. ఢిల్లీలో మురికివాడల్లో ఉండేటువంటి పేదలను టార్గెట్గా చేసుకుని వాళ్ళ పిల్లలను కొని విజయవాడకు తీసుకొచ్చి అమ్ముతున్నారు. వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చి 3 లక్షలకు అమ్ముకుంటుంది. అంటే మధ్యలో 2 లక్షలు ఈ సరోజిని అనే వాటికి మిగులుతున్నాయి. ఆ ఢిల్లీకి సంబంధించిన కిరణ్ శర్మ, భారతి వీళ్ళిద్దరూ సరోగసి సెంటర్లో పనిచేసి సరోగసికి అద్దెకి ఇచ్చేటువంటి మహిళలతో ఒక వ్యాపారం,
రెండో వ్యాపారం ఫర్టిలిటీ క్లినికుల్లో ఉండి ఈ స్పెరం కౌంట్లు, ఈ స్పెరం తీసుకొచ్చి అమ్మడం ఇంకొక వ్యాపారం. మొత్తం మీద ఇలాంటి వ్యాపారం, పిల్లలు పుట్టినటువంటి వాళ్ళని టార్గెట్గా చేసుకొని వ్యాపారం చేస్తున్నటువంటి ముఠ, ఢిల్లీ ముఠ ఇప్పుడు విజయవాడలో దొరికిపోయింది. మరి హైదరాబాద్లో జరుగుతున్న దందాలు అప్పుడప్పుడు బయటకు వస్తున్నాయి. వీటన్నిటిని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.